వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పవిత్ర రంజాన్ పండుగను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే సిద్ధమైపోయారు. అయితే రంజాన్ పండుగ ఎప్పటి నుంచి అంటే రంజాన్ మాసంలో రంజాన్ పండుగ చెప్తుంటారు కదా, ఉపవాస దీక్షలు. అసలు ఈ ఉపవాస దీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఉపవాస దీక్షలు చేయడానికి వెనక ఉండేటువంటి ఆంతర్యం ఏంటి, తదితర వివరాలు ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. అదేవిధంగా రంజాన్ పండుగ రోజు ఈదుల్ ఫిత్ర్ నమాజ్ చేస్తారు. నమాజ్ చేసేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఈ విషయాలు అందజేసేందుకు మౌలానా ముస్తాక్ మదాని మనతో ఉన్నారు, గవర్నమెంట్ ఖాజీ. అస్సలం అయికం. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. రైట్, ప్రధానంగా తీసుకుంటే మనం రంజాన్ పండుగ అనేది అయితే అందరికీ తెలుసు. రంజాన్ పండుగకి ముందు 30 రోజులు ఉపవాసాలు ఉంటారని. అయితే ఈ ఉపవాసాలు ఉండేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఉపవాస దీక్షల వెనుక ఆంతర్యం ఏంటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నస్సల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఖాల అల్లాహు తబారక వ తఆలా అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్ లదీన మిన్ क़ब्लिकुम లఅల్లకుమ్ తత్తఖూన్. వఖాల ఫీ మౌదిఇన్ ఆఖర్ షహ్రు రమదాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖుర్ఆన్. వఖాల నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం మన్ సామ రమజాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్బి. సదకల్లాహుల్ అదీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు సాస్ టీవీ ఛానల్ ఏదైతే రంజాన్ గురించి, రంజాన్ యొక్క ప్రాముఖ్యత గురించి, దాని విశిష్టత గురించి తెలియపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము చాలా అమోఘమండి. ఎందుకంటే రంజాన్ అనేది సంవత్సరంలో ఒకసారి వస్తుంది. పవిత్ర ఖురాన్లో ఆ దైవం ఇలా చెప్తున్నాను, ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లా ఇస్నాషర షహరన్. అంటే నేను ఏదైతే కాలాన్ని సృష్టించానో దాన్ని 12 మాసాల్లో నేను విభజించాను. ఆ 12 మాసాల్లో నుంచి ఒక మాసము రంజాన్ మాసం. ముస్లిం సముదాయంలో ఈ 12 మాసాలకి ఒక్కొక్క మాసానికి ఒక విశిష్టత ఉంది. అలాగే ఈరోజు మనం మన గౌరవనీయులు ఆబిద్ భాయ్ గారు మనల్ని అడిగినట్టు రంజాన్ అంటే ఏమిటి, రంజాన్లో చేపట్టేటువంటి ఉపవాస వ్రతము అసలు దానికి కారణం ఏమిటి, ఎప్పుడు మొదలైంది, దానికి పూర్వపురాలు ఏమిటి అని చెప్పి తెలుసుకోవడానికి మరియు తెలియపరచడానికి చేస్తున్నటువంటి కృషి చాలా సంతోషకరమైనది. మొట్టమొదటిసారిగా ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవక్త, ఆయనపై అవతరించబడినటువంటి గ్రంథము చిట్ట చివరి గ్రంథము ఖురాన్. మరియు ఈ యొక్క మాసము అయితే రంజాన్ మాసము మనం ఏదైతే జీవనం గడుపుతున్నామో ఆ మాసము అన్ని మాసాలలో నుంచి ఒక నాయకునిగా మేము భావిస్తూ ఉంటాము. ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు యావత్ మానవాళికి మార్గదర్శనం చూపించినటువంటి మహనీయులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ప్రపంచంలో ఎప్పుడైతే దైవ ప్రవక్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ఉపవాసం ఉండేవారు. ఎలాంటి ఉపవాసం అంటే మొహర్రం మాసంలో ఉన్నటువంటి 10వ తేదీ ఉపవాసం ఉండేవారు అనమాట. దాని తర్వాత ప్రతి నెల 3 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు అనమాట. అలాగే చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆ దైవము విధి చేశారు, ఈ మొహర్రం మాసంలో ఉండేటువంటి ఉపవాసము మరియు నెల ఉండేటువంటి 3 రోజుల ఉపవాసాలు ఇది విధిగా లేవు. ఇప్పటి నుంచి మీ మీద ఒక నెల శాంతం ఉపవాస వ్రతం చేపట్టాలని చెప్పి నేను విధి చేస్తున్నాను అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఆయన సముదాయానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆషూరా అంటే మొహర్రం మాసంలో 10వ తేదీ ఉపవాసం ఉండేవారు. దానికి ఒక ప్రత్యేకత ఉంది, అది వేరే సబ్జెక్టు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి నెల 3 రోజులు ఉపవాసాలు ఉండేవారు. 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ ఉండేవారు అనమాట. ఎందుకంటే ఇది ఒక సైన్స్ పరంగా చూసుకున్నా కానీ ఎంతో ఆరోగ్యకరమైన విషయము. ఒక 30 రోజులు మనిషి అన్ని విధాలుగా తింటూ అన్ని విధాలుగా అన్ని విషయాలు సేకరిస్తూ ఉంటప్పుడు ఒక 3 రోజుల ఉపవాసాలు ఉంటే ఈ 3 రోజుల ఉపవాసం అనేది 30 రోజులను చేరుకున్నటువంటి అనారోగ్యంతో కూడుకున్న విషయాలు బయటకు వెళ్ళిపోతాయని చెప్పి ఒక సైన్స్ కూడా చెప్తుంది. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై చివరగా ఏం చేశారంటే, మీ మీద మీ సముదాయం మీద 30 రోజులు ఉపవాసం విధి చేయబడినది. తప్పకుండా ఒక నిర్ణీత కాలంలో మీరు అన్న పానీయాలకి దూరంగా ఉండాలి, మనోవాంఛలకి దూరంగా ఉండాలి. మీరు ఎలాగైతే ఆకలి దప్పులు దూరంగా ఉంటారో అలాగే మీ యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం ఉపవాసమే ఉండాలి.
కళ్ళతో ఉపవాసము, నోటితో ఉపవాసము, చేతులతో ఉపవాసము, తర్వాత చెవులతో ఉపవాసము. అంటే చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు విషయాలు మనం చేయకూడదు, చెడు ప్రదేశాలకు మనం ఈ కాళ్ళతో వెళ్ళకూడదు అని చెప్పి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం ఉపవాసం ఉండాలి. ఇది ఒక ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అల్లా యొక్క భీతి, భయభక్తులు కలగాలి, జనింప చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఉపవాస దీక్షను ఇవ్వడం జరిగిందనమాట. ఎలాగ భయభక్తులు అంటే ఇప్పుడు చెప్పారు, మన సోదరు అడిగారు, ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అసలు ఎందుకు పొద్దున నుంచి సాయంకాలం వరకు ఒక 14 గంటల వరకు ఒక చుక్క నీరు కూడా మనిషి చప్పరించడు. అలాంటి పరిస్థితి, అలాంటి ఎందుకు అతని మీద పెట్టారని చెప్పి అడగడం జరిగిందనమాట. చాలా మంచి ప్రశ్న అండి అది. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది మీరు చూస్తూనే ఉంటారు, ప్రాక్టికల్గా భయభక్తుల మీదే ఆధారపడిందనమాట. ఒకవేళ పిల్లలకి తల్లిదండ్రుల భయభక్తులు లేకపోతే అసలు వాళ్ళు మాట వినరు. అలాగే టీచర్ మనల్ని అడుగుతుందో లేదో అని చెప్పి ఆ భయం లేకపోతే మనం రాయం కూడా, చదవం కూడా. అలాగే ప్రతి ఒక్క మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాము, అలాంటప్పుడు పోలీసు మనం చూస్తున్నాడు కదా, ఒకవేళ ట్రాఫిక్ నేను నిబంధన బ్రేక్ చేస్తే నన్ను పట్టుకుంటాడు కదా అని చెప్పి భయం లేకపోతే అసలు ఆ యొక్క సమాజంలో అది క్రమశిక్షణ ఉండదన్నమాట. కాబట్టి ఈ మానవుడు కూడా ఈ ప్రపంచం జీవిస్తున్నప్పుడు ఒక భయభక్తులు అనేది ఉండాలన్నమాట. ప్రపంచం చూసినా చూడకపోయినా నన్ను సృష్టించిన ఒక సృష్టికర్తను చూస్తున్నాడు అని చెప్పి ఒక ఆలోచన ఎప్పుడూ తన మనసులో తిరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడే అతను ఒక మంచి కార్యక్రమం మీద మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంటాడనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచర గణంలో నుండి ఒక ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు. ఆయన ఉబయ్ బిన్ కాబ్ అనే తన సహచరుడితో అడిగాడు, ఆ దైవము ఖురాన్లో తఖ్వా అని చెప్పి ఒక పదాన్ని వాడబడింది అనమాట. తఖ్వా అనే దానికి అరబీ నిఘంటువులో దానికి ఒక అర్థం ఏమిటొస్తుందంటే భయభక్తులు. తఖ్వా అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ చూడాలంటే అప్పుడు ఏం చెప్పారంటే ఈ యొక్క తఖ్వా అంటే ఏంది అని చెప్పి అడిగితే ఆయన చెప్పారు, మీరు ఒక దారిలో పయనిస్తున్నారు, ఇటుపక్కల అటుపక్కల ముళ్ళ కంప ఉంది, ఎన్నో క్రిమికీటకాలు, ఎన్నో హాని కలిగించేటువంటి విషయాలు ముందు పడి ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆ దారిని మీరు పోవాలంటే ఎంత జాగ్రత్తగా వెళ్తారు? అప్పుడు ఏం చెప్పారంటే, నేను నా గుడ్డల్ని అన్ని ఎంతో భద్రంగా పరుచుకొని ముళ్ళ కంపలు తగలకుండా అన్నిటిని కాపాడుకుంటూ ఆ యొక్క దారిని నేను అవతలికి వెళ్తానని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలాగే మనం ఈ ప్రపంచంలో జీవనం గడుపుతున్నప్పుడు ఎన్నో రకమైనటువంటి ఆపదలు, ఎన్నో రకమైనటువంటి చెడు విషయాలు, చెడు కరంగా ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ మనం వాటి నుంచి కాపాడుకుంటూ ఇక్కడ ఈ ప్రపంచంలో నుంచి జీవనం గడుపుతూ వెళ్ళిపోవడం అనేది తక్కువ అంటారు. ఈ యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క ఉపవాసం పడింది. ఎందుకు అంటే దీంట్లో ఎలాగొస్తుందంటే, ఉపవాస దీక్ష చేపట్టినటువంటి ఒక దాసుడు తమ ఇంట్లో ఉంటారు, ఎవరు ఉండరు ఇంట్లో. అలాంటప్పుడు ఇంట్లో కుటుంబం ఎవరు ఉండరు, ఒక్కడే ఉంటారనమాట. అలాంటి సందర్భంలో ఎవరు అతను చూడడు. ఇటుపక్క నీళ్ళు ఉంటాయి, ఫ్రిడ్జ్లో చల్లని నీళ్ళు, ఇటుపక్క ఆహారం ఉంటుంది, తినాలని కోరిక వస్తుందన్నమాట. అయినా కానీ లేదు, నేను తినకూడదు, ఎందుకంటే ఉపవాస దీక్షను చేపట్టాను, అల్లా చూస్తున్నాడు నన్ను అని చెప్పి ఆ యొక్క భయభక్తులతో ఆ యొక్క విషయాలు తాగడు. ఎందుకంటే ధర్మసమ్మతమైన విషయాలు కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో నిషేధించబడినవి. నీరు ఎంతో శ్రేష్టకరమైనది, తాగొచ్చును, కానీ ఉపవాసం ఉన్నాం కాబట్టి నీరు తాగకూడదు. అలాగే మనసులో ఉన్నటువంటి మనోవాంఛలు ఏదైతే ఉంటాయో ఆ విషయాల నుంచి కూడా మనిషి చాలా దూరంగా ఉండాలన్నమాట. ఎలాగైతే రంజాన్ మాసంలో ఈ నెలసాంతం ఒక తర్ఫీదు మనం పొందుతామో ఆ తర్ఫీదు ద్వారా మనము 11 నెలలు కూడా ఇలాగే జీవనం గడపాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ రంజాన్ మాసం మనకు ఇవ్వబడింది. రంజాన్ మాసంలో మనము ఒక నిర్ణీత కాలం, అంటే ఉషోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి కొంచెం తర్వాత 2 నిమిషాల తర్వాత వరకు సుమారు 14 గంటల వరకు ఒక దాసుడు తన అల్లాని, తన దైవాన్ని, తన సృష్టికర్తని సంతోషపెట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే ఒక ఉపవాస దీక్ష. ఎందుకంటే మనము ఈ ప్రాపంచిక విషయాలలో నిమగ్నమైపోయి మనల్ని ఆ భగవంతుడు ఎందుకు పుట్టించాడు అని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయి ఇదే సర్వస్వం అనుకుని ఒక భ్రమలో పడిపోయి జీవనం గడిపోతూ ఉంటాము. ఎప్పుడైతే చూడండి, మన తల్లి గర్భంలో ఉన్నాము, మనకేమీ కనిపించలేదు, బయటకు వచ్చాము, అవి కూడా కనిపిస్తున్నాయి కొన్ని విషయాలు. ఒక సమయం మన మీద ఏమొస్తుందంటే మనకు ఈ విషయాలు ఎన్ని కనపడవు, కనిపించకూడని విషయాలు అప్పుడు కనిపిస్తాయన్నమాట. అందుకని చెప్తారు ఇమామ్ గజాలీ రహమతుల్లాహి ఏం చెప్తారంటే, మానవుడు ముందు నుంచి లేడు, పుట్టాడు కదా, ఇంకా ఎల్లప్పుడూ ఉంటాడు. ఎలాగంటే మనము పుట్టకముందు చెట్లలో, పూలలో, పళ్ళలో మనం దాగి ఉన్నాం అనమాట. దాని తర్వాత ఒక ఆహారంగా మారి తండ్రి దగ్గరికి వచ్చింది.
అక్కడ నుంచి మారి మనము తల్లి గర్భంలో వచ్చాం, అక్కడ నుంచి మారి మనం ఈ భూమిపై వచ్చాం, ఇక్కడ కొన్ని రోజుల వరకు మనం ఉండాలి, ఇక్కడ నుంచి మారి మళ్ళీ మనం భూమి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ నుంచి అల్లా తబారక వ తఆలా నిలబెట్టి మన యొక్క జీవితం గురించి ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ముందు నుంచి లేము, పుట్టాం కదా ఇంక ఉంటాం ఎల్లప్పుడూ. కానీ ఆ దైవం అలా కాదు, ముందు నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. సృష్టికర్త అల్లా తబారక వ తఆలా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పుట్టించేటప్పుడు ఎంతో పవిత్రగా ఎంతో పరిశుద్ధంగా పుట్టించాడు. ఆయన కోరుకునేది ఏమంటే ఎలాగైతే నా ఆత్మ పరిశుద్ధంగా ఉంటుందో ఆ ఆత్మని నీలో నీ దేహంలో పంపించాను, నువ్వు ఈ ప్రపంచంలోకి వెళ్ళి నా గురించి తెలుసుకొని మరియు నా భయభక్తులో జీవించి ఎలాగైతే నేను పరిశుద్ధునిగా నేను పుట్టించానో అలాగే నువ్వు పరిశుద్ధుడిగా నా దగ్గరికి రావాలి అని చెప్పి అల్లా తబారక వ తఆలా ఇలాంటి కార్యక్రమాన్ని అందించాడు అనమాట. ఎందుకంటే మనం మానవులు సహజంగా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. ఇది సర్వసాధారణం, మనిషి అన్నాక తప్పులు చేయాల్సిందే. అంటే ఇక్కడే ఒక ప్రశ్న చెప్పండి గారు, చెప్పండి. మీరు అన్న తప్పులు చేస్తూ ఉంటారు, పాపాలు తొలగిపోతాయని. సో రంజాన్లో ఉపవాసం ఉండడం వల్ల తొలగిపోని పాపాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారండి. మీ యొక్క అంటే ప్రశ్న పాపాలు ద్వారా ఒక తొలగిపోతాయి. మంచి మెసేజ్ సమాజానికి వెళ్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హదీస్ వచనాలు ఎలాగున్నాయంటే ప్రవక్త సల్లల్లాహు చెప్తారు, ఒక నమాజ్కి ఇంకో నమాజ్కి మధ్యలో ఏదైనా తెలియకుండా జరిగినటువంటి తప్పులు ఈ నమాజ్ వల్ల తొలగిపోతాయి ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఒక శుక్రవారం నమాజ్కి ఇంకో శుక్రవారం నమాజ్కి మధ్యలో ఏదైనా తెలియకుండా తెలిసి కాదు తెలియకుండా జరిగినటువంటి తప్పులు క్షమించబడతాయి. అలాగే ఒక రంజాన్కి ఇంకో రంజాన్కి మధ్యలో తెలియకుండా చేసినటువంటి తప్పులు క్షమించబడతాయని చెప్పి ఇలాగుందనమాట. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టు కొన్ని తప్పులు ఎలాంటి అంటే ఆ తప్పులు ఇలాంటి ఆరాధనలతో ఇలాంటి ప్రార్థనలతో తొలగిపోవు. దానికోసం అని చెప్పి తప్పకుండా మనిషి తన తప్పుల మీద పశ్చాత్తాపడి అల్లా ముందు మోకరిల్లాలి. ఎంతో వినమ్రంగా సాష్టాంగ నమస్కారం చేసి తన తప్పుల గురించి తెలుసుకొని తన యొక్క పాత జీవితంలో నేను ఏమేమి తప్పులు చేశాను, అసలు చేయకూడని పనులు ఏమిటి, అల్లా తబారక వ తఆలాని ఏ విధంగా నేను నిరాశపరిచాను, ఆయన్ని సంతోషపెట్టకుండా ఆయన యొక్క ఆగ్రహానికి గురయ్యానని చెప్పి మనిషి కొంచెం ఆలోచించి అరే నేను తప్పు చేశాను కదా, నేను ఏ ముఖముతో అల్లా తబారక వ తఆలా ముందు నిలబడాలి, ఆయనను అడుగుతాడు కదా నా జీవితం గురించి అని చెప్పి ఒక్కసారి పశ్చాత్తాపడి మనిషి అల్లా ముందు మోకరిల్లి అడిగితే తప్పకుండా ఆయన పశ్చాత్తాపం మీద అల్లా తబారక వ తఆలా ఏం చేస్తారంటే అతని తప్పును క్షమించి వేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ రంజాన్ మాసంలో చూడండి, ఒకటి వచ్చేసి ఉపవాసం, రంజాన్ అనగానే మనకు గుర్తుంది ఉపవాసం. రెండోది వచ్చేసి రంజాన్ అనగానే మనకు గుర్తొచ్చేది రాత్రిపూట ఖురాన్ పారాయణం చేయడం, తరావీ నమాజ్ చదవడం. ఇంకోటి వచ్చేసి దాన ధర్మాలు చేయడం. వీటితో చిన్న చిన్న తప్పులు క్షమించబడతాయి. కానీ పెద్ద తప్పులు ఏదైతే ఉన్నాయో, అంటే పెద్ద తప్పులు అంటే చాలా ఉంటాయి. జూదం ఆడడము, త్రాగుడికి అలవాటు పడడము, మత్తు పదార్థాలు సేవించడము, అశ్లీల పనులు చేయడము, అలాగా చాలా చాలా విషయాలు ఉంటాయన్నమాట. వీటన్నిటిని ఎవరైతే వీటన్నిటికి ఇప్పుడు చేస్తుంటారు దాని పాత జీవితంలో, వీటన్ని గుర్తుపెట్టుకొని లేదు నేను తప్పు చేశాను, ఇక మీద నేను చేయకూడదని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో అని తన యొక్క మాటని అల్లా ముందు ఎలా ఉంచాలంటే దృఢమైన సంకల్పంతో ఎల్లా నాకు తెలిసిపోయింది ఇది తప్పని చెప్పి ఇంకా జీవితంలో నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పడం అనేది ఇది మన పశ్చాత్తాపం అంటారనమాట. కాబట్టి ఇలాంటి పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి క్షమాపణ అనేది అంగీకరించబడుతుంది. లేదులే అల్లా ముందు కూర్చొని ఎల్లా నన్ను క్షమించు అని చెప్పి అలాగనుకుని మళ్ళీ పదే తప్పు చేస్తూ ఉంటే ఇది క్షమాపణ కాదు, ఒక రకమైనటువంటి దైవముతో మీరు పడుతున్నటువంటి ఏమంటారు దాన్ని క్షమాపణ కాకుండా అది ఎలాగైతే ఒక స్నేహితుడి మధ్య ఎలాగైతే జోకులు జరుగుతూ ఉంటాయో అలాగే జోక్ అయిపోతుంది అనమాట. మనం ఆ దైవంతో మనం జోక్ చేయడం లేదు, ఆ దైవంతో మనం హాస్యాస్పదమైన విషయాలు చేయడం లేదు. ఎందుకంటే ఆయన మమ్మల్ని ఎంతో పవిత్రంగా పుట్టించాడో అలాంటి పవిత్రతతోనే మనం ఆయన దగ్గర చేరుకోవాలి. దీనికోసం అని చెప్పి రంజాన్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే కొన్ని పాపాలు ఉంటాయి. ఇప్పుడు సోదరుడు అడిగినట్టు కొన్ని పాపాలు ఎలాగుంటాయంటే అవి పశ్చాత్తాపంతో కూడా తొలగిపోవు, క్షమాపణ మనం కోరుకున్న తొలగిపోవు. కానీ దానికి అల్లా తాలా కొన్ని కాళ్ళు పుట్టిస్తాడు. ఏం కాళ్ళంటే కొన్ని సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆపదలకి అతను గురి చేస్తాడనమాట. అల్లా తాలా ఆపదలు ఎలాంటి ఆపదలు అంటే మనిషి ఆలోచించకుండా ఉంటాడనమాట. చాలా కఠినమైన పరీక్ష అతని మీద పెడతాడనమాట. ఆ కఠిన పరీక్షలు ఎదుర్కొని ఎప్పుడైతే ముందుకు వస్తాడో అప్పుడు చెప్తాడు అల్లా తబారక వ తఆలా, నేను నీ మీద కోపంతో నీకు ఆపద గురి చేయలేదు, నేను నిన్ను పరిశుద్ధపరచడానికి నేను ఆపద గురి చేశాను.
ఒకసారి మూసా అలైహిస్సలాం గారు ఆ దైవంతో మాట్లాడడానికి తూర్ అనే పర్వతం దగ్గరికి పోతున్న సందర్భంలో ఒక మనిషి కింద ప్రాణంతో ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు అలా గిలగిల. కానీ అతని యొక్క పూర్తి కడుపు చీలిపోయి ఉంది. దాని మీద పెద్ద పెద్ద ఈ గద్దలు కాకులు కూర్చొని అతని యొక్క ప్రేగులను తింటుంది అనమాట. అతను సజీవంగా ఉన్నాడు. ఎంతో బాధ అనిపిస్తున్నాడు అతను. మూసా అలైహిస్సలాం చూసి ఎంత బాధ అనిపిస్తున్నాడు అతను అని చెప్పి అల్లా తఆలాతో మాట్లాడేది ముందు ప్రవక్త గారు కదా, అల్లాతో మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడుతుంటే ఎలా నేను మధ్యదారిలో ఒక మనిషిని చూశాను, అతను చాలా బాధలో ఉన్నాడు. అసలు నీ యొక్క మహిమ ఏంటి, నీ యొక్క లీలలు ఏమిటి నాకు అర్థం కావడం లేదు, ఎందుకు అంత అతనికి శిక్షిస్తున్నావు అంటే అప్పుడు అల్లా తఆలా ఏం చెప్పారంటే, ఆ దైవం ఏం చెప్పారంటే, చూడండి ఆ యొక్క నా దాసుడు నన్ను ఒక పెద్ద విషయాన్ని కోరుకున్నాడు, ఒక ఉన్నతమైన హోదాని కోరుకున్నాడు పరలోకంలో. ఆ యొక్క హోదాని పొందడానికి అతని యొక్క నమాజులు, అతని యొక్క ఉపవాసాలు, అతని యొక్క క్షమాపణ అక్కడి వరకు చేర్చలేదు. కాబట్టి నేను అతనికి ఇహలోకంలోనే కొంచెం ఆపద గురి చేసి, ఆపద వల్ల దాని ద్వారా నేను ఆ యొక్క మహోన్నతమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి సోదరులు అర్థం చేసుకోగలుగుతారు, మన మీద వచ్చేటువంటి ఆపదలు ఆ దైవము మనల్ని కోప్పడి ఇవ్వడం కాదు, మనకి కొంచెం ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక హోదాగా నిన్ను పవిత్రంగా చేయాలనుకుంటున్నా అని చెప్పి అల్లా తఆలా చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఒక 14 గంటలు ఉపవాస దీక్ష చేపడుతున్నామంటే మన మనసులో రావచ్చు, నేను అన్న పానీయాలకు దూరంగా ఉంచడంలో అల్లాహకు ఏం దక్కుతుంది, ఆకలి దప్పులు గురి చేయడంలో అల్లాహకు ఏం దక్కుతుంది అని చెప్పి మన మనసులో రావచ్చు. ఆ దైవం చెప్తున్నాడంటే నాకేం దక్కదు నాయన, నీకే దక్కుతుంది. నువ్వు పడిన శ్రమకి ఫలితంగా ఇహలోకంలో కూడా నువ్వు ఒక మంచి గుణగుణాలతో కూడినటువంటి ఒక మనిషిగా జీవిస్తావు. అలాగే పరలోకంలో వచ్చిన తర్వాత కూడా నేను నీకు దానికి ప్రతిఫలాలు ఇస్తానని చెప్పి ఆ దైవం చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి సోదరులు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే రంజాన్ మాసంలో మనం పొందేటువంటి ఒక తర్ఫీద్ ఏదైతే ఉందండో, శిక్షణ ఏదైతే ఉందండో, అది ఎలాంటి శిక్షణ అంటే ఒక సుగుణాలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి, సమాజంలో ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి దోహదపడేటువంటి ముఖ్య కారణం ఏదైనా ఉందంటే అది ఉపవాసము. ఉపవాసంలో దైవభీతి కలుగుతుంది. ఎవరైతే కనిపించినటువంటి, నా మాట మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఆ దైవం మనకు కనిపించడం ఇక్కడ లేదు కదా, దైవం లేదు. కానీ మనం కనిపించినటువంటి దైవాన్ని గురించి మనం ఎంత భయపడుతున్నామంటే, ముందుగా కనిపించేటువంటి వ్యక్తులతో మనం ఎంత భయపడతాం చెప్పండి, అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఆ దైవం చెప్తున్నాడంటే, ఒకసారి ఉమర్ రజియల్లాహు చిన్న ఒక ప్రవక్త గారి అనుచరుల నుంచి ఒక అనుచరుల గురించి చెప్తున్నాను. ఉమర్ రజియల్లాహు తను చాలా పెద్ద ఖలీఫా, ఆయన ఖిలాఫత్ అంటారు, చాలా పెద్ద ఖలీఫా ఆయన. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తదనంతరము ఉమర్ రజియల్లాహు తఆలాను ఈ ముస్లిం సమాజాన్ని సంస్కరించేందుకు ఆయన బాధ్యత చేపట్టారు. ఆయన తర్వాత ఉమర్ రజియల్లాహు చాలా పెద్ద ఆయన, పెద్ద పెద్ద ఎంపైర్లు ఆయన దగ్గరకు వచ్చేసి, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మా ఏది అధికారం ఉందో చాలా మాకు సంతోషపడుతుంది, కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి మీరు కూడా ఇలాంటి పాలన చేయండి అని చెప్తారన్నమాట. ఆయన చేస్తారంటే ఉమర్ రజియల్లాహు ఎంత సర్వసాధారణంగా ఉంటారనమాట. ఆయన రాత్రి పూట ఒక ఎంత పెద్ద యావత్తు ప్రపంచం ఆయనకి దాసం ప్రయత్నించినప్పుడు, అలాంటప్పుడు ఆయన చేశారంటే ఒకనొక సందర్భంలో ఉమర్ రజియల్లాహు రాత్రి పూట తన ఇంటి నుంచి బయటకు బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు? తన యొక్క పరిపాలనలో మనుషుల యొక్క స్థితిగతులు ఎలాగున్నాయని చెప్పి తెలుసుకోవడానికి రాత్రి సమయంలో అతను బయలుదేరాడు. ఒక ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఒక ఇంట్లో నుంచి ఇద్దరు అమ్మ కూతురు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏం మాట్లాడుకుంటున్నారు? కూతురు చెప్తుంది, అమ్మ ఈరోజు నేను పాలు పితికాను, చాలా తక్కువ వచ్చాయి పాలు, ఆ పాలు మనం బయటకు ఇవ్వడం సరిపోవు, ఏం చేయాలమ్మా అంటే అప్పుడు అమ్మ చెప్తుంది, ఆ పాలలో నీళ్లు కలిపోయిన ఆయన సరిపోతాయి కదా అని చెప్పడం జరిగింది. అప్పుడు అమ్మాయి చెప్పిందంటే, పాలల్లో నీళ్లు కలిపేటప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా చెప్పారు కదా, కలపకూడదు, స్వచ్ఛమైన పాలనే ప్రజలకి అమ్మాలని చెప్పి, మనం అలా కలుషితం చేస్తే ఎలాగమ్మా అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి అమ్మతో చెప్పడం జరుగుతుందనమాట. అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, పిచ్చిదానా, ఇక్కడ ఉమర్ ఉన్నాడా చూడ్డానికి, ఉమర్ తెలుస్తుందా, ఉమర్ తన ఇంట్లో నిద్రపోతున్నాడు. అప్పుడు అమ్మాయిని చెప్తుందంటే, మా ఉమర్ నిద్రపోయినా కానీ ఉమర్ని పుట్టించినట్టు సృష్టికర్త ఎక్కడ నిద్రపోతున్నాడమ్మా, ఆయన చూస్తున్నాడు కదా, ఆ గోచర విషయాలకు తెలిసిన వ్యక్తి కదా ఆయనకి కళ్ళు ఎలా మనం దాపెట్టగలుగుతాము, తప్పు కదమ్మా అని చెప్పిన తర్వాత ఈ మాటలు బయట ఆయన వింటున్నాడు అనమాట. ఈ మాటలన్నీ ఎంత సంతోషపెట్టాయంటే, దీన్ని అంటారు భయభక్తులు. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఆ దైవం నన్ను చూస్తుంది, నా మాటలు ఎవరు వినకపోయినా ఆ దైవం నా మాటలు వింటున్నాడు, నా యొక్క కర్మలు ఏదైతే ఉన్నాయో, కార్యక్రమం ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క మీద ఆయన యొక్క చూపు పడి ఉంది అని చెప్పి ఎలాగైతే మనిషి భావిస్తాడో,
చూడండి, ఇలాంటి సందర్భంలో మనిషి నుంచి చెడు అనే మాట బయటికి రాదు. మంచి చేయకపోయినా గమ్ముగానే ఉంటాడు కానీ చెడు చేయడు అనమాట. ఇలాంటి భయభక్తులు జనింపజేయడానికే రంజాన్ మాసము ఉపవాసం మనకు ఇవ్వడం జరిగిందనమాట.